ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో శ్రీవారి భక్తులకి చేరువవుతుందన్నమాట. ఇక ఈరోజు మొట్టమొదటి అప్డేట్ ఏమిటి అంటేనండి, ఈరోజు జూన్ 24వ తారీఖు కదండి. ఈరోజు ఉదయం అంటే మరి కాసేపట్లో మీ అందరికీ కూడా చూసారా స్క్రీన్ పైన సెప్టెంబర్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శనం టికెట్లు అనేవి ఇప్పుడు 10 గంటలకు ఈరోజు 24వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతున్నాయి. దయచేసి మీరు అందరూ బుక్ చేసుకోండి. అలాగే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సెప్టెంబర్ నెలకి సంబంధించి తిరుమల తిరుపతి రూములు కూడా విడుదలవుతున్నాయండి. దయచేసి బుక్ చేసుకోండి. అయితే నిన్నటి రోజు నేను సాయంత్రం ఒక స్పెషల్ వీడియో చేశానండి. ఆ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను, కొన్ని ట్రిక్స్ చెప్పాను, కొన్ని టిప్స్ చెప్పాను. ఎలాంటి టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మీరు దర్శనం టికెట్ అనేది బుక్ చేసుకుంటారు అన్నది. సో ఇప్పుడు ఈ 2 పాయింట్లు ఈరోజు ఫస్ట్ అప్డేట్ అండి. దయచేసి మీరు అంతా ఈ విషయం తెలుసుకోవాలి. అలాగే రేపు 25వ తారీఖున మీరు స్క్రీన్ పైన చూశారు కదా, టీటీడీ లోకల్ టెంపుల్స్ ఫర్ జూలై కోట అంటే జూలై నెలకి సంబంధించి మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ శ్రీనివాస్ మంగాపురం, ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అప్పలైగుండ, సూర్యనారాయణ స్వామి టెంపుల్ తిరుచానూరు. ఈ లోకల్ టెంపుల్స్ అంటే తిరుపతిలో ఉన్నటువంటి ఈ టెంపుల్స్ యొక్క సేవా దర్శనం టికెట్లు విడుదలవుతున్నాయి. అంటే సుప్రభాతము ఇవన్నీ కూడా కళ్యాణం టికెట్లు అన్నీ కూడా కింద టెంపుల్స్లో కూడా చేస్తారు. వాటికి సంబంధించిన దర్శన టికెట్లు రేపు ఉదయం 10 గంటలకు విడుదలవుతున్నాయి జూలై కోట. అలాగే జూలై నెలకి సంబంధించి దర్శనం టికెట్లు లభించని వారు అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండవచ్చు. జూలై ఆగస్టు వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు రూములతో సహా అయిపోయినాయి. అయితే మీకు ఉన్నటువంటి ఒకే ఒక మార్గము జూలై నెలలో దర్శనం చేసుకోవడానికి కొండపైన స్వామివారిని రేపు ఉదయం 10 గంటలకు అంటే 25వ తారీఖున ఉదయం 10 గంటలకు నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. దివ్యానుగ్రహ విశేష హోమం అని ఈ హోమము మీకు సప్త గౌ ప్రదక్షిణశాల అనే టెంపుల్ తిరుపతి నలిపిరి నడక మార్గం దగ్గర ఉంది. ఈ టెంపుల్లో మీలో ఎవరైనా కానీ ఈ హోమం టికెట్లు బుక్ చేసుకొని ఈ హోమం ఉదయం 8:30 నుంచి 11 గంటలకు అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు ఈ టికెట్ తీసుకొని డైరెక్ట్గా కొండపైన వెళ్ళి 300 రూపాయల దర్శన టికెట్ క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా జూలై టికెట్లు అయితే మీకు ఇప్పటికీ కూడా ఓపెన్లో ఉన్నాయి. రోజుకి 142 టికెట్లు ఇస్తారు. అంటే 250 మంది దర్శనం చేసుకోవచ్చు. సో దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. సో ఈ విధానం ద్వారా 300 రూపాయల దర్శన టికెట్ లేకపోయినా ఈ హోమం టికెట్లు తీసుకొని చక్కగా స్వామివారిని రేపు మీరు జూలై నెల కోట విడుదలవుతుంది, బుక్ చేసుకోండి. అలాగే జూలై నెలకు సంబంధించి ఆగస్టు నెలకు సంబంధించి అన్ని రకాల టికెట్లు అయిపోయినాయని చెప్పా కదండి. సెప్టెంబర్ నెల టికెట్లు ఈరోజు విడుదలవుతున్నాయి. అలాగే మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడండి, ఈ లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర వర్చువల్ పార్టిసిపేషన్ అని 500 రూపాయల దర్శన టికెట్లు ఉంటాయండి. ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ అని క్లిక్ చేసి ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ దగ్గర క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయండి. మీరు ఇక్కడ చూసారా, దీన్ని వర్చువల్ పార్టిసిపేషన్ విధానం అంటారు. ఈ విధానం ద్వారా కూడా ఎవరైనా కానీ 500 రూపాయల దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. చూడండి, సెప్టెంబర్ నెలకు సంబంధించి ఇవన్నీ కూడా గ్రీన్లో ఉన్నవన్నీ కూడా క్యాలెండర్లో సేవా టికెట్లు. ఎవరైనా ఈ 500 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా మీరు సేవ బుక్ చేసుకొని ఆ తర్వాత అమౌంట్ పే చేసి తర్వాత దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి. సో నేను మీకు ఒకటి ఎగ్జాంపుల్గా చూపిస్తా. సపోజు సెప్టెంబర్ 18వ తారీఖు మీకు దర్శనం కావాలి అనుకోండి. మీరు సెప్టెంబర్ 18 లోపల ఏదో ఒక రోజు ఒక డేట్ సెలెక్ట్ చేసుకొని సేవ బుక్ చేసుకోండి. నేను సెప్టెంబర్ 11 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూశాను. ఇలా స్క్రోల్ డౌన్ చేయండి. చేస్తే మీరు చూసారా, ఆర్ష బ్రహ్మోత్సవం 256, కళ్యాణము 732, సహస్ర దీపాలంగణ 212, ఉంజల్ సేవ 253 టికెట్లు. అంటే ఇవన్నీ కూడా సేవా టికెట్లు అండి. ఇవి ఖాళీగా ఉన్నాయి. మీరేం చేయాలి, ఏదో ఒక సేవ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ టు దర్శన్ అవైలబిలిటీ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ అని చెక్ చేసి చక్కగా చూడండి. చూసినట్లయితే మీకు దర్శనం అనేది కేవలం సెప్టెంబర్ 12, 24, 25, 26, 30 తారీఖులో మాత్రమే ఖాళీగా ఉన్నాయి. సెప్టెంబర్ 25 కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే 40 టికెట్లు రాత్రి 8 గంటలకు ఉన్నాయి, 67 టికెట్లు రాత్రి 9 గంటలకు ఉన్నాయి, 72 టికెట్లు రాత్రి
11 గంటలకు ఉన్నాయి. సో ఈ విధానం ద్వారా చూస్తే 500 రూపాయల దర్శన టికెట్ కూడా పూర్తి స్థాయిలో మరి కాసేపట్లో అయిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నట్లు మనందరికీ అర్థమవుతున్నాయి. సో ఎవరైనా ఈ తారీఖుల్లో ఈ కొన్ని డేట్లో కూడా మాకు కావాలి అనుకున్నట్లయితే సో ఫస్ట్ ఇలా దర్శనం ఉందా లేదా చెక్ చేసుకొని ఆ తర్వాత ఈ స్క్రీన్ ఇలా క్లోజ్ చేసి ఇలా కంటిన్యూ అని క్లిక్ చేస్తే మళ్ళీ మెయిన్ పేజ్కి వస్తారు. కంటిన్యూ అని క్లిక్ చేసి ఇక్కడ మీ జనరల్ డీటెయిల్స్లో మీ పేరు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, మీ పేరు, వయసు, మీ జెండరు, ఫోటో ఐడి అంటే ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయండి. సో ఈ విధానం ద్వారా భక్తులు ఎవరైనా కానీ అమౌంట్ తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి అమౌంట్ పే చేస్తే మీరు ఇక్కడ మరలా మెయిన్ స్క్రీన్కి వచ్చి బుకింగ్ హిస్టరీ దగ్గరకు వచ్చి ఇలా చూసారు కదా, ఇలా బుకింగ్ హిస్టరీ దగ్గరకు వచ్చి ఇక్కడ వర్చువల్ పార్టిసిపేషన్ అని సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆటోమేటిక్గా బుక్ దర్శనం అని వస్తుంది. అప్పుడు మీకు కావాల్సిన డేట్లో సెప్టెంబర్ నెలలో బుక్ చేసుకోండి. సో నేను చెప్పిన ఈ విధానం ద్వారా ఇప్పటికీ కూడా సెప్టెంబర్ నెలకు సంబంధించి 500 రూపాయల దర్శన టికెట్లు అనేవి కొన్ని తారీఖుల్లో అయితే అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీకు ఆసక్తి, ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా బుక్ చేసుకోండి. ఇక నేను ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా నిన్నటి రోజు అలాగే ఈ రోజుకు సంబంధించి దర్శన పరిస్థితులు అయితే వివరిస్తానండి. నిన్న 23వ తారీఖున 81,455 మంది దర్శనం చేసుకున్నారు. అలాగే నిన్న 31,251 మంది స్వామివారికి తలనీలాలు ఇచ్చారు. 3.67 స్వామివారి హుండీ కానుకలండి. అలాగే ప్రస్తుతం అయితే భక్తుల రద్దీ అనేది ఎక్కువగానే ఉంది. ఈరోజు రేపు కూడా ఈ సంఖ్య అనేది ఇలాగే 80,000 మంది పైగానే స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం ఉందండి. అలాగే ఈరోజు జూన్ 24వ తారీఖున ఎవరికైతే కనుక 300 రూపాయల దర్శన టికెట్ ఉన్నదో వారు 4 గంటల లోపలే అనుకోండి దర్శనం అయిపోతుంది. అలాగే సర్వదర్శనము, దివ్యదర్శనం టోకెన్లు కలిగి ఉన్న భక్తులకైతే ఈరోజు 6 నుంచి 7 గంటల లోపల దర్శనం అవుతుంది. ఎటువంటి దర్శనం టికెట్ లేని వారు మీకు తప్పకుండా ఈరోజు ఖచ్చితంగా 10-12 గంటల పైన దర్శన సమయం పట్టే అవకాశం ఉందండి. అలాగే నేను మరలా మీ అందరికి ఒక విషయం చెప్తా. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఎవరైనా కానీ జూలై, ఆగస్టు నెలలో దర్శన టికెట్లు ఆన్లైన్ టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ విధానం ద్వారా బుక్ చేసుకోలేకపోయారో వారందరూ కూడా తిరుపతి వచ్చి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో చక్కగా ట్రైన్లో దిగితే మీరు విష్ణు నివాసంలో సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. అలాగే బస్సులో అయితే బస్ స్టాండ్ బయట శ్రీనివాసం కాంప్లెక్స్ ఉంది. ఈ కాంప్లెక్స్లో మీరు సర్వదర్శనం టోకెన్లు తెల్లవారుజామున 2 గంటలకే ఈ 2 చోట్ల భక్తులకైతే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు నడక మార్గంలో వెళ్ళాలి అనుకుంటే 2 నడక మార్గంలో కూడా ప్రస్తుతం అయితే దివ్యదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. అలాగే భక్తులు దయచేసి గుర్తుపెట్టుకోండి, దివ్యదర్శనం టోకెన్లు తీసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీరు స్కాన్ చేసుకోవాలి. మధ్యలో మీకు స్కాన్ చేస్తారు. స్కాన్ చేయకపోతే మీరు తీసుకున్న టోకెన్ కంకణం అంటాం కదండి మనం చేతికి, అది వేస్ట్ అయిపోతుంది. దయచేసి విషయం తెలుసుకోండి. రాబోయే ఈ 2 నెలల్లో రూములు అయితే మీకు లేవు. రూములు కావాలి అనుకుంటే తిరుపతిలో ప్రైవేట్ హోటల్స్ అయినా తీసుకోండి, లేదా విష్ణు నివాసంలో ఆఫ్లైన్ విధానం ద్వారా రూములైనా తీసుకోండి, లేదా కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 8 గంటల లోపల కనుక ఆధార్ కార్డుతో ట్రై చేస్తే మీకు తప్పకుండా రూమ్ వస్తుంది. మీరు ట్రై చేయవచ్చు. అర్థమైంది కదండి మీ అందరికీ. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. అలాగే నిన్న నేను చేసినటువంటి స్పెషల్ వీడియో టిప్స్ అండ్ అన్నీ కూడా నేను కింద మీకు ఆ వీడియో పిన్ చేస్తా. దయచేసి ఆ వీడియో చూసి మీరు బుక్ చేసుకుంటే 100% మీకు రూమ్ బుకింగ్ అవుతుంది. నేను చెప్పిన విధానం ద్వారా మటుకి మాత్రమే మీకు రూమ్ బుకింగ్ అవుతుంది. మిగతా ఏ విధానం ద్వారా ట్రై చేసినా అవ్వదు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. మరి నేను ఉండనా, సెలవు తీసుకుంటే ధన్యవాదాలు.